హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ నేను మీకు ఒక తమిళ్ సినిమా ది స్మైల్ మ్యాన్ అనే ఒక సైకో కిల్లర్ సీరియల్ కిల్లర్ ఫిలింతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా కథలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్, మన వీడియోస్ అన్ని బాగానే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క లైక్ ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి లేదా మన కంటెంట్ ఎక్కువ మందికి చేరడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. ఇక స్మైల్ మ్యాన్ కథ విషయానికి వచ్చేటప్పటికే శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఈయనకి సపోర్టింగ్గా కొంతమంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ అవి ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్లో శరత్ కుమార్ గారు చేసిన సినిమాల్లో ఈ పోలీస్ సినిమాలన్నీ బాగానే వర్కౌట్ అవుతున్నాయండి. ఇందులో ఒక 5-6 months బ్యాక్ ఆయన అశోక్ సెల్వను ఇద్దరు కలిసి పోర్ తొలిల్ అని ఒక సినిమా చేశారు. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అది ఎవరైనా చూడకుంటే తెలుగులోనే సోనీ లీవ్లో అవైలబుల్ ఉంది. పోర్ తొలిల్ చూసి కూడా మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక స్మైల్ మ్యాన్ కథ విషయానికి వచ్చేటప్పటికే సినిమా ఓపెనింగే ఒక యాక్సిడెంట్ అవుద్ది. ఆ యాక్సిడెంట్లో శరత్ కుమార్ గారు దెబ్బలు తగులుతాయి. అక్కడికి ఒక అతను వచ్చి శరత్ కుమార్ గారిని కొట్టి, నువ్వు మళ్ళీ వెలుతురులోకి వస్తే నేను చీకటి నుంచి బయటికి రావాల్సి ఉంటుంది అని ఒక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శరత్ కుమార్ గారు రికవరీ అయ్యి కొన్నాళ్ళ తర్వాత ఆయన గతం ఏంటి, ఆయన గత స్మృతులు ఏంటనేది మనకేం చూపించరు. ఆయనకి ఫ్లాష్ కట్స్లో అవి వస్తూ ఉంటాయి. ఆయన ఇంకొక సంవత్సరం తర్వాత పూర్తిగా ఆయన లైఫ్లో అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ మర్చిపోబోతున్నారని అయితే డాక్టర్ తెలియజేస్తుంది. అల్జైమర్స్ వ్యాధి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది మీకు అని చెప్పి డాక్టర్ చెప్పొద్దు అనమాట. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఇతని గతం అంతా మర్చిపోతాడు కాబట్టి ఈ గతం మర్చిపోకుండా ఉండడం కోసం ఆయన ముందు డీల్ చేసిన కేసులన్నింటినీ ఒక బుక్గా తయారు చేస్తారు, ఈ సీరియల్ కిల్లర్ మర్డర్స్ గురించి అనమాట. దాంట్లో స్మైల్ మ్యాన్ అనే ఒక ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ని ఆయన కంక్లూడ్ చేయకుండా క్లోజ్ చేసేస్తారు. కానీ యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ ఆ స్మైల్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ని ఇంకొక పోలీస్ ఆఫీసరు, మన ఈయనకి శరత్ కుమార్ గారికి సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఆయన చంపేసి ఆ కేసు క్లోజ్ చేసేసి ఉంటారనమాట. సో అసలు ఆ కేసుని ఎందుకు ఈయన అలా దాన్ని ఏమంటారు ఎండింగ్ లేకుండా కథలో అక్కడ బుక్లో ఫినిష్ చేశారు? అసలు ఆ సీరియల్ కిల్లర్ చచ్చిపోయాడా? ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మర్డర్లు జరగడం స్టార్ట్ అవుతాయి. సేమ్ స్మైల్ మ్యాన్ ప్యాటర్న్ అనమాట. అతను ఏం చేస్తుంటాడంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ ఒంట్లో ఉండే రక్తం అంతా గడ్డగట్టేసి ఇంకెక్కడికి కదల పొజిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మూతి మీద ఇలాగా స్మైల్ మ్యాన్, మన స్మైల్ సింబల్ లాగా కట్ చేసి ఆ డెడ్ బాడీస్ని డంప్ చేస్తుంటాడు. మన ట్రాష్ బిన్స్ అవి ఉంటాయి కదా, మన వీధి చివర అలాంటి దగ్గర వేస్తూ ఉంటాడు అనమాట. అతను ఎవరు? ఇతను ఒకటేనా? గతంలో శరత్ కుమార్ పట్టుకోవడానికి ట్రై చేసిన స్మైల్ మ్యాన్, ఇప్పుడు మర్డర్లు చేస్తున్న స్మైల్ మ్యాన్ ఒకటా, లేకపోతే కాపీ క్యాట్ కిల్లరా? అసలు శరత్ కుమార్ గారు ఈ వ్యాధితో ఈ కేసును ఎలా ఛేదించారన్నదే స్మైల్ మ్యాన్ ప్లాట్. సినిమాగా చాలా బాగుంది. చిన్న చిన్న లాజిక్లు వదిలేసి సినిమాగా చూద్దామంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఎంటర్టైన్ అవ్వచ్చు. అక్కడ థియేటర్లో అంతగా జస్ట్ యావరేజ్ ఫ్లిక్లా ఉండింది. కానీ తమిళ్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంచి రేటింగ్స్, IMDbలో కూడా 8.2 రేటింగ్ ఉందన్నమాట. మంచి ఎంగేజింగ్ థ్రిల్లరే. నాకు తెలిసి త్వరలోనే తెలుగులో మనకి తెలుగులో రాబోతుంది, లేదంటే ఆన్లైన్ వాచ్. ఈ సీరియల్ కిల్లర్ ఫిలిమ్స్, సైకో కిల్లర్ ఫిలిమ్స్, థ్రిల్లర్ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళందరికీ స్మైల్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరంతా స్మైల్ మ్యాన్ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలు, మరిన్ని సినిమా రివ్యూల కోసం ఫాలో అవుతుండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా.